కబుల్టన్లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు రేపు సమావేశం కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు నేతలు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపికపై ఇద్దరు ఎవరి నివాసంలో వాళ్ళు కసరత్తులైతే చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు సీట్ల సర్దుబాటుపై సమావేశమైన 2 పార్టీల నేతలు మరోసారి సమావేశం అవుతారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తోంది. వీరిద్దరి భేటీ హైదరాబాద్ లోనే జరుగుతుందని సమాచారం అయితే అందుతోంది. ఇక ఈ సమావేశంలోని సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి ఉభయ నిర్వహణ వంటి వాటిపై కూడా స్పష్టత వచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి చంద్రబాబు తిరిగి కదిలిరా సభలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీన ఎవరికెన్ని సీట్లు అన్న దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్పష్టత చేసే అవకాశాలున్నట్టుగా చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పద్మ, జనసేన తెలుగుదేశం పొత్తుకు సంబంధించి క్లారిటీ వచ్చే విధంగా మరోమారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గతంలో అనేక సార్లు భేటీ అయినా కానీ ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే విషయం క్లారిటీ రాలేదు. కానీ ఈసారి చూసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా మొదటి విడత పోటీ చేసే లిస్టుకు సంబంధించి అభ్యర్థుల జాబితాకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే 2 చోట్ల అంటే 2 చోట్ల తెలుగుదేశం పార్టీ, 2 చోట్ల జనసేన పార్టీ పోటీ చేస్తుంటూ కూడా చూడడం జరిగింది. కానీ ఇప్పుడు వాటి విషయాల్లో చూసుకున్నట్లయితే కనుక కార్యకర్తలు, అభిమానులు, నేతల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్న నేపథ్యంలో అధికారికంగా ఉమ్మడి జాబితాను సిద్ధం చేయడానికి కావలసినటువంటి కసరత్తును కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఒకవైపు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కూడా ఒకే నియోజకవర్గంలో బలమైన నేతలుగా ఉండి మాకు సీట్ అంటే మేం పోటీ అంటే మేం పోటీ అని చెబుతున్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన క్లారిటీ తీసుకున్న తర్వాత ఎవరిని సర్దుమడిపే విధంగా ఎవరికి ఫైనల్ చేసే విషయాలపైన కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెనపల్లి, అలానే రాజమండ్రి రూరల్, తర్వాత విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, ఇలా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 నియోజకవర్గాలలో తెలుగుదేశం, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులు అంటే 2 పార్టీలోనూ బలమైన అభ్యర్థులు ఉండి మేము పోటీలో నిలుస్తున్నాం అంటూ కూడా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తూ పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వీటన్నిటిని ఫుల్ స్టాప్ పడాలంటే కనుక అధికారికంగా వీళ్ళు లిస్టు విడుదల చేయడం, అధికారికంగా కసరత్తు చేసి వాటిని అధినేతలు కూర్చొని విడుదల చేస్తే కనుక వాటికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఓ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. మేనిఫెస్టోలో ఏ విషయాలు ఉండాలి, ఏమిటి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనే విషయాలపైన కూడా చర్చించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.